ఏపీ రాజకీయాల్లో లడ్డూ వివాదం తారాస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. మరోవైపు ఆయన స్వయంగా ఆ రోజున తిరుమల స్వామిని దర్శనానికి సిద్ధమయ్యారు. అలాగే కాలినడకన జగన్ తిరుమలకు చేరుకోనున్నారు. దీంతో రాజకీయంగా ఇది ఆసక్తిగా మారింది. ఏపీ రాజకీయాల్లో లడ్డూ వివాదం తారాస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. మరోవైపు ఆయన స్వయంగా ఆ రోజున తిరుమల స్వామి దర్శనానికి సిద్ధమయ్యారు. అలాగే కాలినడకన జగన్ తిరుమలకు చేరుకోనున్నారు. దీంతో రాజకీయంగా ఇది ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజకీయాల్లో లడ్డూ వివాదం తారాస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. రైట్, ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం టీటీడీ లడ్డూకు సంబంధించినటువంటి వివాదం తీవ్ర స్థాయిలో వివాదానికి కారణమైనటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్కి స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే ఒకవైపు జనసేన, ఒకవైపు టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున టీటీడీ లడ్డూ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిర్లక్ష్యాన్ని, వైఫల్యాలను ఎత్తి చూపుతూ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇందులో భాగంగానే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి అంశం పైన విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కొద్దిసేపటి క్రితం సమావేశమైంది. స్వయంగా జగన్ ఈ విషయంలో ముందుకు వెళ్లేటువంటి క్రమంలో ఎలాంటి కార్యాచరణ ఉండాలనే దానిపైన పార్టీ నాయకత్వానికి, క్యాడర్కి దిశానిర్దేశం చేస్తూ ఒక ట్వీట్ని కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్స్లో ఆయన చేసినటువంటి పోస్టులో భాగంగా ఈ అంశానికి సంబంధించి, భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించి, తప్పుడు ప్రచారాలకు సంబంధించి, ఏదైతే జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాలపైన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా ముందుకు వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి ఎక్స్పోస్ట్లో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కూడా ఆయన సందేశం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. 28వ తారీఖు, అంటే ఈ నెల 28వ తారీఖున శనివారం నాడు అన్ని దేవాలయాలు, ఎవరెవరికైతే ఎక్కడెక్కడైతే దేవాలయాలు అందుబాటులో ఉంటాయో ఆ దేవాలయాల్లో పూర్తిగా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక అపచారంగా ప్రచారం చేస్తుందో, ఇందుకు సంబంధించి హిందువుల మనోభావాలు ముడిపడి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన ప్రత్యేకంగా నాయకత్వం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళాలి. అందులో భాగంగానే ఆయా దేవాలయాలు, ఎవరెవరికైతే ఎక్కడెక్కడైతే ఏ దేవాలయాలు అయితే అందుబాటులో ఉంటాయో ఆ దేవాలయాల దగ్గర ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి. హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి కూటమి ప్రభుత్వాన్ని బుద్ధి రావాలని చెప్పి
బుద్ధి ప్రసాదించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకల్పంతో పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా జగన్ పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పటికే ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం స్పందించినటువంటి తీరు, ఏదైతే ఇష్యూ జరిగిన తర్వాత జగన్ నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్స్ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్, ఆ తర్వాత జనసేనకు సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజుల పాటు నిర్వహించేటువంటి ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన పార్టీ నాయకత్వంతో చర్చించారు. పూర్తిగా తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు విధానాలతో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకుండా తప్పించుకునేటువంటి క్రమంలో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తుందన్నటువంటి ఒక అభిప్రాయం జగన్ వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఇప్పటికే జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలపైన పెద్ద ఎత్తున హిందూ ధర్మం ప్రకారమే ముందుకు వెళ్ళాలి, హైందవ ధర్మ ప్రకారమే ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో దేవాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తుల మనోభావాలను కాపాడటం, అదేవిధంగా భక్తుల విశ్వాసాన్ని పెంపొందించడం ఒక ఎత్తు, ఇంకోవైపు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమం ఒకవైపు, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగానే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి, పార్టీ కేంద్ర కార్యాలయాల నుంచి కూడా సమాచారం అందింది. ఇందుకు సంబంధించినటువంటి మెసేజ్లు కూడా పాస్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారంలో, తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారంలో నెయ్యిలో కలిసినటువంటి మాంసానికి సంబంధించినటువంటి కొవ్వుకు సంబంధించినటువంటి అంశం చాలా సున్నితమైన అంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ వ్యవహారం పైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. అందుకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన అటు హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా వ్యాజ్యాలు కూడా దాఖలైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఈ అంశం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరి దృష్టిని కూడా ఇదంతా ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ జరిగిందా అన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక ఆందోళన కలిగించేటువంటి అంశం తెర మీదకి వచ్చింది అన్నటువంటి ఒక అభిప్రాయం కూటమి పార్టీల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని ఓవర్కమ్ చేసే విధంగా, వీటిని వాస్తవాలు ప్రజలకు తీసుకువెళ్లాలన్న ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే 28వ తేదీన శనివారం పెద్ద ఎత్తున దేవాలయాల దగ్గర ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా సంచలనంగా మారినటువంటి ఈ అంశానికి సంబంధించి లడ్డూ ప్రసాదం, తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారం ఫుల్ హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ అంశాలపైన ఎలాంటి స్టాండ్ ఉండాలి, ఇలాంటి అసత్య ప్రచారం జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం ఎలా స్పందించాలి, ఇందులో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాలు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ఎలా స్పందించాలి, రాబోయేటువంటి రోజులు ఈ అంశాలను ఎలా వ్యూహాత్మకంగా తిప్పికొట్టాలి అనేటువంటి ఒక చర్చ కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో జరిగింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో టీటీడీ ఇష్యూ కావచ్చు, ఇతర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి సూపర్ 6కి సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలు చేసే దిశగా పూర్తి స్థాయిలో ఉద్యమం తీవ్రతం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంలో ఉన్నారు. అందులో భాగంగానే టీటీడీకి సంబంధించినటువంటి హరీష్ చూస్తున్న ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లోని పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం నుంచి నాయకత్వానికి కూడా, క్యాడర్కి కూడా సమాచారం అందించారు. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి దీక్ష చేశారు. 11 రోజుల పాటు దీక్ష కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్గా ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే 28వ తేదీన జరిగేటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి క్యాడర్కి, నాయకత్వానికి కూడా జగన్ పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి 5 సంవత్సరాల పాలన, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన జరిగేటువంటి రాజకీయ దుష్ప్రచారంలో భాగంగానే ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత కూడా ఇంతవరకు కూడా ఇచ్చినటువంటి హామీలపైన ఇంతవరకు ఒక ప్రకటన కూడా, స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు వంటి కీలకమైనటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని ఇంతవరకు అమలు చేయలేదు. వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి అసత్య ప్రచారాలను కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా తిప్పుకొట్టాలి, ప్రజల్లోకి వాస్తవాలు తెలియజేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళాలన్న ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి 28వ తేదీన జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం పూర్తిగా ఆందోళనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత
ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో 11 రోజుల పాటు దీక్ష కార్యక్రమాలు నిర్వహించేటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పైన వస్తున్నటువంటి అసత్య ప్రచారాలు ఏదైతే జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా తిప్పికొట్టాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పిలుపుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాటర్గా అందజేశారు. అందులో భాగంగానే 28వ తేదీన జరిగేటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. ప్రతి దేవాలయం ఎవరెవరికైతే ఎక్కడెక్కడైతే ఏ దేవాలయం అయితే ఏ హిందూ దేవాలయం అయితే అందుబాటులో ఉంటుందో అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తెలియజేయడం, వాస్తవాలను ప్రజల్లోకి తెలియజేయడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం చేసినటువంటి అసత్య ప్రచారాలు ఒక ఎత్తైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి నెయ్యికి సంబంధించి అవశేషాలు కొవ్వు కలిసిందన్నటువంటి ఒక ప్రచారమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాన్ని తెలియజేయడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి 18 రకాలైనటువంటి పరీక్షల్లో 18 సార్లు నిర్వహించినటువంటి పరీక్షల్లో ఏదైతే నెయ్యిని వెనక పంపించామో ఆ వెనక పంపించినటువంటి రిపోర్ట్ కూడా స్వయంగా ఈఓ దగ్గర ఉంది. అయినప్పటికీ కూడా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి వాళ్ళందరికీ కూడా వివరించేటువంటి క్రమంలో భాగంగానే 28వ తేదీన శనివారం నాడు పెద్ద ఎత్తున కార్యక్రమాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది.